ముందు సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి జరిగింది. దీంతో ఈ దాడి రాజకీయంగా హీట్ రేపుతోంది. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, సెక్యూరిటీ సిబ్బంది ఉండగా సీఎంపై దాడి జరగడం సంచలనంగా మారింది. అసలు ఎవరు చేశారు, ఎలా చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పాల్గొంటూ ఉండగా రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతున్న క్రమంలో సింగనగర్ గంగానమ్మ గుడి దగ్గర సీఎం జగన్ ను టార్గెట్ చేసి అగంతకుడు దాడి చేశాడు. వేగంగా వచ్చిన రాయి జగన్ ఎడమ కన్ను పైభాగంలో తాకింది. కాస్త కిందకి తగిలి ఉంటే కన్నుకే ప్రమాదం జరిగేది. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎక్కువగా జనం ఉండటం, చీకటిగా ఉండడంతో ఎవరు ఈ దాడి చేశారు అనేది తెలియకుండా పోయింది. ఈ ఘటనతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు లోనవుతున్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు డాక్టర్లు. అయితే జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్టుగా అనుమానిస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంలో లోతుగా గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటికి సైతం గాయమైంది. ప్రథమ చికిత్స అందించిన తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రగా నైట్ స్టే చేయాల్సిన కేసరపల్లికి వెళ్లారు. ఇటు దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిఘా వర్గాలు ఈ దాడిపై సీరియస్ గా ఉన్నాయి. విజయవాడ పోలీసు శాఖ మొత్తం అప్రమత్తమై నగరం మొత్తం తనిఖీలు చేస్తోంది. సీఎం జగన్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. సీఎం జగన్ గెలుపును జీర్ణించుకోలేక ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ ను ఏదో ఒక విధంగా అంతమొందించాలి అనేదే చంద్రబాబు కుట్ర అంటూ విమర్శించారు. మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే, ఒక డబ్బా సర్వే తప్ప మిగతా 9 సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర, ఇది చంద్రబాబు చేసిన కుతంత్రం, ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఇవన్నీ చంద్రబాబే. ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకలూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరిని తీసుకొచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది. వాళ్ళు అనేక రకాలుగా మోసం చేశారు, ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు. జగన్ పై జరిగిన దాడిని మంత్రి అమర్నాథ్ ఖండించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూడలేకనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన గాయాలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని భరించలేకనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. చంద్రబాబు ఇటువంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టమంటూ హెచ్చరించారు. జనసాంద్రంగా కృష్ణా బ్యారేజ్ మీద కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నటువంటి, విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి యాత్ర కానీ సాగుతున్నటువంటి తీరుని గమనించి సహించలేకపోయారు. అక్కసు కంటే ఆయన పైన దాడి చేయాలనేటువంటి లక్ష్యం. ఇటువంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడు కదా ఈనాటి ప్రతిపక్ష నాయకుడు. ఇటువంటి దాడులు చేయించడము తన ఏ విధంగా దాన్ని తన రాజకీయ పబ్బానికి వాడుకోవాలో తెలిసినటువంటి నాయకుడిగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర.
ప్రతిపక్షాలు చేయించినటువంటి దాడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం జగన్ పై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య అని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. రాజకీయాల్లో సీఎం జగన్ ఎదుర్కోలేకనే భౌతిక దాడులకు దిగడం దారుణమన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. The attack that has just happened on Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, we strongly condemn these kind of cowardly acts, especially by Telugu Desam Party, because Jagannath Reddy Garu has started a bus yatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి సింగ్ నగర్లో విజయవాడలో జరుగుతూ ఉండగా ఒక గజమాలను వేసే సందర్భంలో మరి ఒక దుండుగుడు ఒక పువ్వుతో కలిపిన రాయతోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి 3 ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది దారుణాతి దారుణం. చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. ఎందుకంటే ఈర్ష్య దేశాలతో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళకి జనకరువయ్యారు, జనం లేరు. ఆఖరికి అతనికి జనం రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా జతేసుకెళ్ళినా జనం లేరు. ఈయనకి జన సముద్రం, జన తండోపతండాలుగా జనం రావటం చూసి ఈర్ష్య దేశాలు